తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు నామమున అందరికీ వందనాలు. మరి బైబిల్ చదివేటప్పుడు మీ అందరూ కూడా టీవీ వైపు చూడడం సరైనది కాదని, వాక్యం చెప్పేటప్పుడు మాత్రం దానిని ఆపివేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా బైబిల్ తెచ్చుకోవాలి, చెప్పబడుతున్న వాక్యాలను బైబిల్లో పరిశీలన చేసేవారిగా ఉండాలని కూడా ప్రభు పేరట కోరుకొనుచు ఉన్నాను. అయితే మనము గత కొద్దిగా కాలము నుంచి కూడా ధన్యతలను గురించిన విషయాలను వినుచూ ఉన్నాం. ధన్యతల గురించిన విషయాలు, ధన్యత అంటే ఏమిటి అంటే, ధన్యత అనే పదానికి అర్థం ఏమిటి అంటే సంతృప్తికరమైన జీవితం లేదా ఆనందకరమైన జీవితం. ఈరోజు క్రైస్తవ జీవితాలలో లేనిదే ఏమిటి అంటే సంతృప్తి. సంతృప్తి అంటే ఏంటో చెప్పండి మీరే. ఎంత ఉన్నా సరిపోదు. ఓకే, ఇంకా అర్థం కాల. చూసారా, ప్రసంగాన్ని జడ్జి చేయమంటే బాగుంది బాగోలేదని చెప్పగలం, కానీ సంతృప్తి అనే పదాన్ని జడ్జి చేయమంటే ఎంత ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కోసారి నేను అదే చెప్తూ ఉన్నాను, క్రైస్తవ జీవితాలలో మనము సంతృప్తి లేని జీవితం మనకు ఉందా లేదా? లేదా సంతృప్తి కలిగి ఉన్న జీవితం ఉందా? అసంతృప్తి ఉందా? ఉంది. ఓకే, మన జీవితాల్లో మనకేముందంటండి? అసంతృప్తి. అసలు అసంతృప్తి అంటే ఏంటి? ఇంకా కావాలి, అంతేనా? ఓకే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన క్రైస్తవుడికి ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండదంట. ఏముండదంట? అసంతృప్తి ఉండదంట. నిజమైన క్రైస్తవుడికి ఎప్పుడూ సంతృప్తిగానే ఉంటాడంట. అది ఎలా సాధ్యపడిద్ది? నిజంగా మనం సంతృప్తిగా ఉండగలమా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే మనకేమనిపించింది? మనం ఎవరం సంతృప్తిగా లేం. కానీ క్రైస్తవులు అయితే ఎలా ఉంటారంట? ఏ విషయంలో అయినా సంతృప్తిగా ఉంటారు. అయితే ఏ విషయంలో అయినా ఆనందంగా ఉంటారు. దానినే ఏమన్నారంటే ధన్యత అన్నారు. కాబట్టి ధన్యతలలో ఈరోజు మనము చివరి ధన్యతకు వచ్చేసాం. ధన్యతలో ఎన్నో ధన్యతకు వచ్చాం మనం? చివరి ధన్యత. అంటే చాలా ధన్యతలను చదువుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఈ ధన్యత దగ్గరికి మనం రావడం అయితే జరిగింది. అయితే అన్ని ధన్యతలు ఒక ఎత్తు అయితే, అన్ని ధన్యతలు ఒక పాత్ర అయితే, ఇప్పుడు మనం చదువుకునే ఈ ధన్యత మరింత ఒక పాత్రను పోషిస్తూ ఉంది. ఎలాగా అంటే, మొదటి కొన్ని ధన్యతలు ఆత్మ సంబంధంగా మనము ఎలా ఉండాలి, ఆత్మ సంబంధంగా మనము ఎలా ఉండాలి? ఆత్మ సంబంధంగా పేదవాడిగా ఉండాలి, ఆత్మ సంబంధంగా దుఃఖపడేవారిగా ఉండాలి, ఆత్మ సంబంధంగా సాత్వికులుగా ఉండాలి. అంటే పైన మొదటి 3 ధన్యతలు ఆత్మ సంబంధమైన ధన్యతల గురించి తెలియజేశాడు. అంటే మనం ఆత్మ సంబంధంగా ఎలాంటి ఆలోచనలు మనలో ఉండాలి అని. అయితే మిగతా ధన్యతలు ఏం తెలియజేశాయి అంటే, జనులతో నువ్వు ఎలా ఉండాలి, లేదా సమాజముతో నువ్వు ఎలాగ ఉండాలి, లేదా సమాజములో జరుగుతున్న వాటిని నీవు ఏ దృష్టితో చూడాలి అనేది మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకునే ఈ ధన్యత అయితే మరి ప్రాముఖ్యంగా ఇది కేవలము యేసుక్రీస్తును వెంబడించిన వారికి మాత్రమే ఇది సొంతం, అందరి వల్ల కాదు. అర్థమవుతుందా? ఒక్కోసారి కొంతమంది లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళని చూసి ఏమనుకుంటారు? ఇలా అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు.
ఒక్కోసారి కొంచెం ఉద్యోగాలు ఇల్లులు గట్రా బాగున్న వాళ్ళని చూసి లేని వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, వాళ్ళలాగా ఉండాలనుకుంటారు. అంతేనా? అయితే ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని నేను చదువుతాను, మరి వాళ్ళలాగా ఉండాలన్న మనసు మీకు వస్తుందో లేదో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, మన పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవాలి, పురుషులు చదువుతూ ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము నార్మల్గా చదవండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీరు ఎప్పుడైనా కూడా మాకు కూడా ప్రసంగాలు చేసేటప్పుడు కొన్ని సూత్రాలు చెప్తూ ఉంటారు. ఎక్కడ ప్రసంగాన్ని స్టార్ట్ చేసామో మరలా ఎక్కడికి వచ్చి ముగించాలంట, అక్కడికి వచ్చి ముగించాలి. మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు కాదు కానీ అపోస్తులు సువార్త ప్రకటించారు కదా, సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళకి కేంద్రం ఏంటో తెలుసా? యెరూషలేం. అంటే ఎక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు వీళ్ళు? యెరూషలేము దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు. అది ముగించుకుని మరలా ఎక్కడికి వచ్చేవాళ్ళు తెలుసా? యెరూషలేంకి వచ్చేవాళ్ళు. మనం కూడా ఉద్యోగానికి ఎక్కడి నుంచి వెళతాం, మరలా ఎక్కడ ముగిస్తాం? ఇంటికాడే. అలాగే యేసుక్రీస్తు కూడా తన ప్రారంభం ఎక్కడ ఉంది? ఆత్మ సంబంధమైన దీనులైన వారు పరలోక రాజ్యము వారి, అక్కడ ప్రారంభించాడు. మరలా అది సున్నాలాగా తిప్పుకుంటూ గడియారంలాగా మరలా ఎక్కడికి వచ్చి ఆపాడు? పరలోక రాజ్యము ఎవరిదో అనే విషయాన్ని మరలా చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నా ప్రశ్న, అందరూ నన్ను చూడండి. ఏంటి ప్రశ్న అంటే, మన జీవితంలో నాకు సంతోషము కావాలి అన్న వాళ్ళు ఎవరున్నారో చేతులు ఎత్తండి. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నానని మీకు అనిపించవచ్చు, నిద్రపోకుండా. కాబట్టి మీరు చేయండి, మీకు చేస్తే మీకు నిద్ర రాదు. కాబట్టి మన అందరికీ కూడా ఏం కావాల్సిందే? సంతోషం కావాల్సిందే. సరే, ప్రశ్న మరొకటి. ఏం అడుగుతాను అనుకుంటున్నారు మీరు? ఎంతమందికి బాధ కావాలి? నాకు హింస కావాలండి, నాకు హింస కావాలి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు లేరా? ఒక్కళ్ళు కూడా లేరా? నాకు హింస కావాలి అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన సూత్రం ఏమిటి అంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అంటే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంట? హింసను కోరుకుంటాడు. అంటే ఇతను హింసించాలని కాదు, ఇతడు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన జీవితంలో ఏమవుతాయంట? హింసలు వస్తూ ఉంటాయి. ఆ హింసలను నిజమైన క్రైస్తవుడు ఏం చేయాలంట? కావాలని కోరుకోవాలంట. ఈరోజు ఎప్పుడైనా కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా వెళ్ళేటప్పుడు అసలు ప్రార్థనకి రానోళ్ళు కూడా ప్రార్థన చేయించుకుంటారు. నిజమా అబద్ధమా? ప్రార్థన చేయించుకునేటప్పుడు ఏం అడుగుతారు ప్రాముఖ్యంగా? ఆరోగ్యం కొరకు, ఇంకా ఇల్లు కట్టలేదు, ఇల్లు కారుతుంది, ఎండాకాలం వస్తుంది, స్లాబ్ లేదు, ఉద్యోగం లేదు. ఇవేనా మన ప్రార్థనలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేవేవి? ఇవే. అది మీరేనా, నేనేనా, ఎవరైనా కూడా. అయితే క్రైస్తవులైతే అలాంటి కోరికలు అడగరంట. క్రైస్తవులైతే అటువంటి బాధల గురించి, అటువంటి కోరికల గురించి అడగరంట. అయితే క్రైస్తవులు ఎలాంటి వాటిని అడుగుతారు అంటే, వాళ్ళ జీవితంలో హింసలు కావాలని అడుగుతారంట. ఈరోజు మనకి ఒక చిన్న కష్టం వస్తేనే మనం ఏదో పెద్ద నష్టం వచ్చినట్లుగా మనం ఏమైపోతాం? ఫీల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ యొక్క వాక్యం చూస్తున్నప్పుడు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని తెలియజేస్తుంది. క్రైస్తవులమైన మన జీవితంలో మనము హింస పొందుతున్నామా? మన జీవితంలో మనం హింస పొందుతున్నామా? మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని హింసించట్లేదా? హింసిస్తున్నారు. కానీ ఆ హింస మీరు కొనసాగితే బాగుండని అనుకుంటున్నారా? హింస ఆగితే బాగుండు అనుకుంటున్నారా? ఆగిపోతేనే బాగుండు అనుకుంటున్నారు. కానీ నేను కొన్ని విషయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను, మీరు ఆలోచన చేయడానికి ముందుకు వెళ్ళండి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం.
యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో ఒక వచనాన్ని మనకి రచయిత తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, దాసుడు గొప్పవాడా, యజమాని గొప్పవాడా? అంటే పనివాడు గొప్పవాడా లేదా పని ఇచ్చే యజమాని గొప్పవాడా? అంటే యజమానే గొప్పవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, క్రైస్తవుల అందరికీ కూడా యజమాని ఎవరంటే ఆయనే. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాలలో నేనే ఎంతగానో హింసలు పొందా. అయితే నా దాసులైన మీరు కూడా ఖచ్చితంగా ఏం పొందుతారంట? హింసలు పొందుతారు. చాలామంది ఆశ్చర్యకరమైన ప్రార్థన ఏమిటంటే, హింసలు పొందిన ఆయన దగ్గరికి వచ్చి ఏం పొందకూడదని ప్రార్థన చేస్తారు? హింసలు పొందకూడదని ప్రార్థన చేస్తారు. ఆశ్చర్యంగా లేదా మీకు? ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు చాలా ఉంటాయి, చదువుతూ ఉంటాయి. కానీ అది మనకి ఏమీ అర్థం కావట్లా. ఎందుకు అనుకున్నారు? మనం ఎప్పుడూ కూడా మరి కొన్ని మాటలు అంటూ ఉంటారు. వెనకున్న సింహాన్ని మనం చూడలేదు అంటారు కదా, పోలీసులాగా. వాక్యములో ఉన్న వెనక కోణాన్ని మనం ఎప్పటికీ కూడా అర్థం చేసుకోం. నిన్న కూడా నేను ఒక ప్రార్థనకి వెళితే అక్కడ వాగ్దానాలు ప్రామిస్ కార్డ్ అని ఉంటాయి కదా, ప్రామిస్ కార్డు తీసుకుంటే నా యందు నువ్వు నిలిచి ఉంటే నీ యందు నేను నిలిచి ఉంటాను అని వచ్చింది. సరే, ఒకటి కాదులే, ఇంకోటి తీసుకుందాం అని రెండోది కూడా తీసుకుంటే దానికి అనుసంధానంగానే వచ్చింది. మూడోది తీసి నేను పక్కన రాబర్ట్ గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చి, అంకుల్ ఇది నీకే తీసుకోండి అని. అంటే ఏ వాగ్దానం కార్డు చూసినా కూడా మేలు గురించే చెప్తూ ఉంది. ఏ వాగ్దాన కార్డు కూడా వార్నింగ్ ఇవ్వట్లేదు. ఏం చేయట్లేదంట? ఇప్పుడు నువ్వు హింస పొందుతావు అని ఏ వాగ్దానం కార్డు అయినా మీ జీవితంలో చూసారా? అవి ప్రింటే కావు, అసలు అవి ఏం కావంట, ప్రింటే కావు. అయితే ఎందుకు అంటే, మరి ఈ చర్చిలో ఉన్న సేవకులు కూడా జనాలను కేవలము ఆశీర్వాదానికి పాత్రులుగానే తయారు చేస్తున్నారు. మీరు దేవుడి దగ్గరికి రండమ్మా, మీకేమొచ్చుద్ది? ఆరోగ్యం వచ్చిద్ది. మీకేమొచ్చుద్ది? ఉద్యోగం వచ్చిద్ది. మీకేం పోతాయి? బాధలు పోతాయి అని చెప్తూ ఉన్నాడు. కానీ ప్రార్థనకి రండి, మీకు హింసలు వస్తాయి అని చెప్తే వస్తారా? ఎవరు రారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తను ఎలా బోధిస్తూ ఉన్నాడంటే, నేర్పరి అయిన శిల్పకారుడు ఒక శిల్పాన్ని ఎలా చెక్కుతాడో యేసుక్రీస్తు కూడా తన శిష్యులను చెక్కుతూ ఉన్నాడు. వాళ్ళని ఏం చేస్తున్నాడంటే వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. ఎలా బలపరుస్తున్నాడంటే, అయ్యా మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, ఇదిగో నాతో పాటు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది తిన్నారు, గొప్ప కార్యాలు చూశారు కదా. గొప్ప కార్యాలే కాదు, దెబ్బలు కూడా చూస్తారు. ఏం చూస్తారంట? దెబ్బలు కూడా చూస్తారు, హింసలు కూడా అనుభవించాలి. ఎవరు? శిష్యులు. సరే, ఆయనను వెంబడించేవారు. ఈరోజు నిజంగా క్రీస్తును వెంబడించినందుకు నేను ఈ దెబ్బ తిన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ దెబ్బేసాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దెబ్బ తినిన వాళ్ళు కంటే దెబ్బేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నిజమా అబద్ధమా? అది నిజం. కాబట్టి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఎలాగ బలపరిచాడంటే, అయ్యా మీకు ఖచ్చితంగా హింసలు వస్తాయి, నాకే వచ్చాయి, నీకు రావా? నీకు కూడా వస్తాయి అని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులమైన మన జీవితంలో కూడా ఖచ్చితంగా మనకి కూడా హింసలు రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే హింసలు రాకూడదు అని ఎవరు కూడా ప్రార్థన చేసుకోవద్దు. ఖచ్చితంగా హింసలు వస్తాయి. ఆ హింసలు వచ్చినప్పుడే మన జీవితంలో మనం కలిగి ఉన్న భక్తి ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. నేను కూడా సేవకు వచ్చిన కొత్తలో నాకు బాగా దగ్గరగా ఎవరు ఉండేవాళ్ళంటే తరుణ్ ప్రేమ ఉండేవాళ్ళు. ఏది జరిగినా వీళ్ళిద్దరికీ చెప్పేవాడిని, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరగట్లా, ఇలా చాలా హైరాణ పడిపోయేవాడిని. కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇంకా నేను కూడా జరుగుతున్నవి చూస్తున్నా, దానికి ఏమవ్వట్లా,
బాధపడట్లా. మొన్న కూడా కార్యక్రమం పెట్టుకున్నాం. ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నారు? 15 మంది వచ్చారు. నిజం ఏంటంటే 15, మన వాళ్ళు 15. బయట వాళ్ళు ఎంతమంది వస్తే మనకెందుకు, అంతేనా? విలువైన ఆహార పదార్థాలు ఎప్పుడైనా ఎవరికి పెట్టాలనుకుంటాం? మన వాళ్ళకి పెట్టాలనుకుంటాం. బయట వాళ్ళు వచ్చి తినేలింది కూడా లెక్కేసుకుంటామా? అంటే ఇక్కడ ఆహారం అంటే అనిల్ ఏదో గొప్ప అన్నం పెట్టాడు అనుకుంటున్నారేమో. అది కాదు నేను చెప్పేది, దేవుని వాక్యం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో మనము హింస పడుతున్నామా, హింస పెడుతున్నామా? హింస పడడానికి మనం సిద్ధంగా లేం. ఎందుకు సిద్ధంగా లేమంటే, ఉద్యోగం సెలవు పెట్టుకుని వస్తే హింస పడాలి కదా. అమ్మో నాకెందుకు వాళ్ళతో గోల, ఉద్యోగానికి వెళ్ళిపోదాం. ప్రార్థన అంటే 4 మైళ్ళు నడవాలి కదా. ఇశ్రాయేలు కాలంలో ఒక మాట చెప్తూ ఉంటాడు, ఎవరైనా సహోదరుడు వచ్చి 2 మైళ్ళు నాతో నడువు అంటే ఎన్ని మైళ్ళు నడవాలంట? 4 మైళ్ళు నడవాలి. అలా నడిచే వాళ్ళు ఉన్నారా? సహోదరి చెప్తూ ఉన్నారు, ఫస్ట్లో 7 కుటుంబాలు తిరిగాను, ఇప్పుడు ఎన్ని తిరిగారు మీరు? 16 తిరిగారు. 7కి 16కి చాలా తేడా. అంటే వీళ్ళు కొంచెం హింస పొందుతున్నారు. అయితే ప్రియ సహోదరులారా, అపోస్తులైన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో కొన్ని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా నున్నాం. అంటే ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నాకెందుకో నా మనసుకి ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, అందరికన్నా దేవుడు మమ్మల్ని ఏం చేశాడంట? చివరి వారిగా ఉంచాడేమో, లేదా తక్కువ వారిగా ఉంచాడేమో. ఎందుకంటే అందరూ మమ్మల్ని వేడుకు చూసినట్టు చూస్తూ ఉన్నారు. అంటే మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ఎన్నో అవమానాలు భరిస్తూ ఉన్నాం. కానీ నాకు ఎందుకో మేము అందరికంటే తక్కువ వాళ్ళమేమో అని నాకు అనిపిస్తూ ఉంది అని తన వేదనను, తన బాధను ఏం చేస్తున్నాడంట? వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వ్యక్తపరుస్తూ ఉన్న తర్వాత 10వ వచనం ఇంకొంచెం అర్థవంతంగా తెలియజేస్తుంది. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం. క్రీస్తు నిమిత్తం ఏంటంటే వీళ్ళు వెర్రోళ్ళు. వెర్రోళ్ళు అంటే తెక్కలోళ్ళు. తెక్కలోళ్ళు ఎవరైనా కూడా ఉద్యోగం మన ప్రార్థనకు వస్తారా? అంటే మనం భూమి మీద జ్ఞానవంతులు, మనం తెక్కలోలం కాదు. తెక్కలోళ్ళు అయితే ఏం చేస్తారు? ఉద్యోగాలు మానుతారు, ఆరోగ్యాలు ఎలా ఉన్నా కూడా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎక్కడ ఉంటారంట? అంటే మన అందరం కూడా ఎలాంటి వాళ్ళం? తెలివైన వాళ్ళం. ఇది నిజం. కానీ ఇక్కడ తెక్కలోళ్ళు ఎవరంట? క్రీస్తు నిమిత్తం పనిచేసేవాళ్ళు తెక్కలోళ్ళు. నిజం ఎవరంట? నిజంగా చూడండి, యోషి అనే ఒక ప్రవర్తన మీకు ఆల్రెడీ చెప్పా. ఎంత తెక్కలోడు, వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటే ఏం చేశాడంట? పెళ్లి చేసుకున్నాడు. మేము కూడా ఎంత తెక్కలోళ్ళం. ఒక్కోసారి జనాలు పెరగకపోయినా కుర్చీలు కొని వచ్చే వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టాలనుకుంటాం. ఆ జనాలు వస్తారా? పోనే అంత తెక్కల పనులు చేస్తూ ఉంటారు. ఎవరు? క్రీస్తునందు ఉండే వాళ్ళందరూ కూడా చేసే పనులు ఎలాంటివంట? తెక్కల పనులే అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లా. 2000 సంవత్సరాల క్రితమే పౌలు గారు చెప్పారు. చెప్పిన తర్వాత, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, బ్రతిమాలబడియు దూషింపబడియు బ్రతిమలాలుకొనుచున్నాము. లోకమునకు, చివరికి లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. అసలు ఎంత బాధ ఉంది అపోస్తుడైన పౌలుకి. నిజంగా పౌలు తన జీవితంలో చాలా బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? మేము చాలా తక్కువ వాళ్ళం. ఎందుకో తెలుసా? మమ్మల్ని చాలామంది
దూషిస్తూ ఉన్నారు, మమ్మల్ని చాలామంది కొడుతూ ఉన్నారు, మమ్మల్ని చాలామంది నిందిస్తూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా మేము ఏం చేయట్లేదంట, పట్టించుకోవట్లా. అవేమీ మేము పట్టించుకోకుండా దేవుని పనిలో ముందుకు వెళుతూ ఉన్నాం. సరే, ముందుకు వెళుతున్నాం కదా, సరే సమాజానికి ఏదో మేలు చేద్దామని. కానీ చివరికి ఈ లోకమునకు మేము ఎలాగున్నామంట, మురికిగాను అందరికీ పెంటగాను. అంటే ఈరోజు నిజంగా దేవుని నిమిత్తము పనిచేసేవారిని ఈరోజు సమాజం ఎలా చూస్తుంది? ఈరోజు ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మైక్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటా, చాలామంది చేయరు. అంటే ఏంటి వారి అర్థం? వీళ్ళు చెబితే వినేదేంటి? ఒక్కోసారి గ్రూప్లో కొన్ని మెసేజెస్ పెడుతూ ఉంటాం, అందరూ తెలివిగా డన్ అని పెడతారు కానీ ప్రార్థనకి డన్ అని వస్తారా? రారు. అంటే ఇక్కడ సేవకుని యొక్క మాటకి వారి పనికి విలువ ఉందా, విలువ లేదా? విలువ లేదు. విలువ లేకపోగా వాళ్ళ జీవితంలో కొన్ని ఆకలి దప్పులను అనుభవించాలి, వారి జీవితంలో కొన్ని దిగంబరులైన పరిస్థితులు అనుభవించాలి, పిడిగుద్దులను కూడా అనుభవించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. అయినప్పటికీ కూడా పనిలో ఆగిపోతానన్నాడా? ఎవరి కొరకు పని చేస్తా అంటున్నాడంట? క్రీస్తు కొరకు పని చేస్తాను. మరి సేవకుడికి మాత్రమేనా దేవుని కొరకు పనిచేసే అవకాశం? సభ్యులకి లేదా? అందరికీ లేదా? ఒక మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా, మీకేమైనా అర్థమైద్దేమో. మత్తయి సువార్త 28:19 ఒక వాక్యం ఉంటుంది, చెప్పగలరా ఎవరైనా? పొరపాటున ప్రైజ్ మనీలు ఏం చెప్పండి ఈసారి, చెప్పండి. సమస్త జనులను ఎవరికి శిష్యులుగా చేయాలంట? ఒక ఫేమస్ వాక్యమే మనకు గుర్తులేదు. అది ఫేమస్సా కాదా? ఏంటి ఇప్పుడైనా చెప్పండి పోనీ. సర్వలోకమునకు, సర్వ సృష్టికి ఏం చేయాలంట? మనము వెళ్ళాలి. ముందు ప్రకటించడం పక్కన పెట్టండి, ముందేం చేయాలంట? వెళ్ళాలి. వెళ్ళామా వెళ్ళలేదా అని ఒకవేళ మనల్ని ప్రశ్న వేస్తే మనం వెళ్ళాం, ఎందుకంటే మనం జ్ఞానులం కదా. వెళితే మనకేమొస్తాయి? చివాట్లు వస్తాయి, వెళితే పిడిగుద్దులు వస్తాయి, వెళితే కాళ్ళ నొప్పులు వస్తాయి, వెళితే మన టైం కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి చాలామంది ఆ పని చేయరు. సువార్తను ప్రకటించమంటే ప్రకటించరు, కానీ సువార్తను వినమంటే చాలామంది ఏం చేస్తారంట? వినడానికి సిద్ధంగానే ప్రకటించడానికి సిద్ధంగా లేని వారుగా ఉన్నారు. కానీ దేవుడైతే ఏం చెప్పాడంటే, సువార్త కేవలము ఇక్కడే నిలబడి ఇక్కడే మైక్ పట్టుకొని చెప్పాలని లేదు. ఈరోజు మీ ప్రాంతాలలో, మీ యొక్క ఉద్యోగాలలో, మీ సమాజంలో ఎంతమందికి సువార్త చెప్పారు? కానీ విన్నపాలు తీసుకొస్తారు. అయ్యా వాళ్ళకి బాగాలేదయ్యా, అయ్యా వీళ్ళకి బాగాలేదయ్యా, ఏం చేయాలి? వాళ్ళు వస్తారా? వచ్చిన వాళ్ళేనా వాళ్ళు? రానోళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్పే నీవు రానోళ్ళకి ఎన్నడైనా క్రీస్తు వాక్యాన్ని ప్రకటించావా? ఎందుకు మనము ప్రకటించము అంటే, మనము జ్ఞానవంతులం కాబట్టి. జ్ఞానం లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు? వాక్యాన్ని ప్రకటిస్తారు. పౌలు గారు అంతే చెప్తున్నాడు, మేము వెర్రోళ్ళం కాబట్టి వాక్యం ప్రకటిస్తున్నాం, మీరు జ్ఞానవంతులుగా మీరు ఆ పని చేయరు. ఎందుకంటే క్రీస్తును సువార్తను ప్రకటించడము, క్రీస్తు వాక్యానుసారంగా జీవించడము అది చాలా కష్టమైన పని, చాలా ఇబ్బందులతో కూడిన పని అది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు తన బాధను వాపోయారు. అయితే వాపోయిన తర్వాత అదే దాని గురించి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. ఒక శిష్యుడు ఏం చెప్తున్నాడంటే, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు హింసలు ఉన్నాయి, మాకు పిడిగుద్దులు ఉన్నాయి, మేము దిగంబరులము, మేము మురికి వాళ్ళము, మేము పెంటలాగా మమ్మల్ని సమాజం చూస్తూ ఉంది అని కొంచెం తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక శిష్యుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, అయ్యా మన జీవితంలో ఖచ్చితంగా ఏమొస్తాయంట? శోధనలు వస్తాయి. ఖచ్చితంగా దాని నుంచి మనం ఏం చేయాలంట? పారిపోవాలి అని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు?
దానికి మీరేం షాక్ గురవ్వద్దు. అంటే మనల్ని తిట్టేవాళ్ళు మన పక్కనే ఉంటారు, మనల్ని నిందించే వాళ్ళు మన పక్కనే ఉంటారు, మన గోతులు తీసేవాళ్ళు కూడా మన పక్కనే ఉంటారు, సంఘం బలపడకుండా చేసేవాళ్ళు కూడా ఎక్కడ ఉంటారు? సంఘంలోనే ఉంటారు. దానికి మనం ఏమి షాక్ అవ్వాలి. అయితే తర్వాత 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఆనందముతో అది లేదా అక్కడ మహా ఆనందముతో. ఏ ఆనందం అంటండి? ఆనందం అంటే కాదు, మహా ఆనందం అన్నారు. ఆనందానికి మహా ఆనందానికి తేడా ఏంటండి? సరే, మీకు ఒకటి బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక సహోదరుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి రాశాడు. ఆనందం వస్తే ఏ జాబ్ వచ్చింది? మహా ఆనందం వస్తే ఏ జాబ్ వచ్చింది? వాక్యం అయితే కొంచెం కష్టంగా చెప్తాం, కానీ ఇలాంటివి అడిగితే బాగా చెప్తాం. ఇవే నచ్చుతూ ఉంటాయి మనకు కూడా. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఏంటి? మహా ఆనందం. వచ్చాక తెలుస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఒక స్టేట్ మారాలి, ఆ భాష రాక తిండి ఎక్కక. తర్వాత స్టేట్ గవర్నమెంట్ అయితే ఆనందం. అయితే ఇక్కడ పేతురు గారు కూడా ఏం చెప్తున్నారంటే, ఈ సమస్యలను, ఈ శోధనలను ఎలా ఎంచుకోమన్నాడంట? మహా ఆనందముగా, గొప్పవిగా ఎంచుకోమంటున్నాడు. గొప్పవిగా ఎంచుకున్న తర్వాత క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అంటే ఈరోజు మన జీవితంలో కూడా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నిజముగా దేవుని కొరకు ఒక సెలవు పెట్టాలనుకున్నప్పుడు అది శోధనగా భావించద్దు. అది ఎలా భావించాలంట? మహా ఆనందంగా భావించాలి. మహా ఆనందం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు, నేను ఒక ప్రశ్న అడిగాను, బైబిల్ బాగా బోధించే మాకన్నా ముందు వాళ్ళు ఉంటారు కదా, నేను ఒకటి అడిగా, అన్నయ్య యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేశారా లేదా అన్న. చేశారుగా అనిల్ అన్నారు. మరి ఎందుకన్నయ్య యేసుక్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి పోయారని అడిగా. యేసుక్రీస్తును కొడుతున్నప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? యేసుక్రీస్తును పిడిగుద్దులు కొడుతున్నప్పుడు, ఉమ్ము వేస్తున్నప్పుడు, కిరీటము గుచ్చుతున్నప్పుడు, సిలువ మోసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? 5,000 మంది అన్నం తిన్నారు, 4,000 మంది అన్నం తిన్నారు. కుష్టి రోగులు, చాంద్ర రోగులు, గుడ్డివారు, కుంటివారు, మోగవారు, దెయ్యం పట్టినవారు అందరినీ కూడా స్వస్థపరిచాడు కదా. ఇంతమంది మేలులు పొందారు కదా. మరి యేసుక్రీస్తును కొడుతుంటే వీళ్ళందరూ అడ్డుగోడగా నిలబడాలా, నిలబడకూడదా? మరి వీళ్ళందరూ ఎక్కడికి పోయారు అన్నయ్య అన్న. వాళ్ళందరూ భయపడ్డారు. దేనికి? రోమా ప్రభుత్వాన్ని. ఎందుకు భయపడ్డారంటే, వెళ్ళి ఆపితే వీళ్ళను కూడా కొడతారు, వాళ్ళు వెళ్ళి ఆపితే వీళ్ళను కూడా కొడతారు అంటే భయపడ్డారు. ఈరోజు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు సిలువ మోసే అవకాశం మనకి లేదు. ఎందుకంటే ఆయన్ని మనం చూడలా, మనం విన్నాం అంతేనా, చూడలా. కానీ దేవుని కొరకు నువ్వు పెట్టే సెలవ, నువ్వు పడే హింస, నువ్వు పడే బాధ ఆయన సిలువ మోసినంత గొప్ప పని అంట. ఏంటంటండి? యేసుక్రీస్తుతో ఆయన సిలువను మోసిన గొప్ప పని. అది నువ్వు చేయగలవా? ఈరోజు అది కూడా చేయలేని వారు ఉన్నారు. కాబట్టి క్రైస్తవ సహోదరులుగా మన జీవితంలో మనం పొందుతున్న ఇబ్బందులు, హింసలు, నేను కూడా సంఘానికి రాగానే ఎవరు ఓడవద్దు, ఎవరు తొడవద్దు, ఎవరు సర్దద్దు, నేనే అన్నీ చేసుకుంటా అన్నట్లుగా కొంతకాలం అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని పిలుచుకుంటూ చేసుకుంటూ ఉన్నాం. మనకేం పట్టింది, నేను ఓడవాలా, ఎవరికైనా చెప్తే ఓడిస్తారుగా అంటే దేవునిని బట్టి చేసే ప్రతి పని కూడా దేనిలో పాలిభాగమైందంట? క్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగమైంది. ఈరోజు మనకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, మనము దేవుని కొరకు నిందింపబడుతున్నాం, దేవుని కొరకు హింసింపబడుతున్నామంటే క్రీస్తు శ్రమలలో, క్రీస్తు సిలువలో మనం ఏం పంచుకున్నామంట? షేర్ పంచుకున్నాం, పాలిభాగస్థులం అయ్యాం అని తెలియజేస్తుంది. తర్వాత 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇక్కడ నేను ఒక క్రమంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు అని అన్నా. ఏంటి హింసింపబడ్డం అంటే మనకు అర్థం కాల. అప్పుడు పౌలు గారు ఏమన్నారు? మేము దేవుని కొరకు చాలా కష్టపడ్డాము, చాలా సువార్త ప్రయాణాలు చేశాము, చాలా ఇబ్బందులు కూడా పడ్డాము, దేవుడు ఎందుకో మమ్మల్ని తక్కువ వారిగా, కడపటి వారిగా ఉంచాడేమో అని కూడా నాకు అనిపిస్తుందని ఒక వ్యక్తి అన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు? దేవునిని బట్టి మనం వాక్యం ప్రకటిస్తే, దేవునిని బట్టి మనం జీవిస్తే ఖచ్చితంగా మనకి ఏమొస్తాయంట? శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. వాటిని మనము అనుభవించాలి. అవి అనుభవించినప్పుడంట దేవుని ఆత్మ మనలో
నిలవబడిద్దంట. దేవుని ఆత్మను మనం పొందుతామంట. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుని ఆత్మ మీరు పొందారా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, అయ్యా బాప్తిజం పొందాను. ఎప్పుడు? అప్పుడెప్పుడో చెప్తాం. బాప్తిజం పొందితే ఆత్మను పొందినట్టేనా? ఈ ఆత్మను ఎప్పుడు పొందగలమంటే, దేవుని కొరకు కష్టపడి యేసుక్రీస్తు శిష్యులు ఎలాగ చనిపోయి బ్రతికారో అలా మనం చనిపోయి బ్రతికినప్పుడు మాత్రమే మనం ఏం పొందాము అంటే దేవుని ఆత్మను పొందే అవకాశం మనకు ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలామంది అనుకుంటున్న ఒక అపోహ ఏమిటి అంటే, ప్రతి ఒక్కళ్ళు బాప్తిజం పొందిన ప్రతి ఒక్కళ్ళు నాలో దేవుడు ఉన్నాడు, చూడండి మా ఇంట్లో ఫోటో ఉంది, మా మంచం కింద ఫోటో ఉంది, నేను పడుకునేటప్పుడు కూడా ఏం పక్కన పెట్టుకుంటా కాదు. కానీ దేవుని ఆత్మను పొందాలి అంటే బైబిల్నో ఫోటోనో పెట్టుకుంటే కాదు. మీకు నేను ఒక పిక్చర్ని చూపించడానికి దీన్ని నేను ఆన్ చేశాను. అయితే ఈ పిక్చర్ని చూసిన తర్వాత మీకు ఏమైనా అర్థమవుతుందేమో ఆలోచన చేయండి. ఇది మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరు వాళ్ళందరూ? వెర్రోళ్ళు, అపోస్తులు కాదు. వాళ్ళందరూ ఏంటంట? వెర్రోళ్ళు, పిచ్చోళ్ళు. వాళ్ళు చేపలు పట్టడం మానేసి, వాళ్ళు ఉద్యోగాలు మానేసి, సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి క్రీస్తు చెప్పాడని ఒక మాటతో వాళ్ళందరూ కూడా వాక్యాన్ని ప్రకటించిన వారు. అలా ప్రకటించడం ద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏమిటి అంటే, పేతురు గారిని తలకిందులుగా సిలువ వేశారు, ఆంద్రేయ గారిని ఎక్సాకారంలో సిలువ వేశారు, యోహానిది సహజమైన మరణము, యాకోబుని ఖడ్గముతో చంపారు. అలాగా క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క మరణము సాదాశివగా లేదు, చాలా ఘోరంగా ఉంది. ఇలా ఘోరమైన మరణం నీకు కూడా వచ్చిద్దంటే క్రీస్తుని నమ్ముతారా? ఇంకా ఏదో లడ్డు ఇస్తానంటే ఓకే, బూందీ ఇస్తానంటే ఓకే, అప్పుడప్పుడు భోజనాలు పెడతానంటే ఓకే. ఇలాంటివన్నీ అంటే క్రీస్తును నమ్ముకోవడం చాలా కష్టమే. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులను ఎలా ట్రైన్ చేశాడంటే, నీతి నిమిత్తం మీరు ఏమవుతారంట? హింసింపబడతారని తెలిసి వాళ్ళు హింస కావాలనుకున్నారా వద్దనుకున్నారా? కావాలి అనుకున్నారు కాబట్టి ఈ ఉరికొయ్యలు ఎక్కారు. వద్దనుకుంటే రాజీ పడిపోయేవాళ్ళు. అయ్యా వద్దులే, నీకు నాకు గొడవ ఎందుకు, నేను ఇంక వాక్యాన్ని ప్రకటించడం మానేస్తా. అపోస్తుల కార్యంలో కూడా పేతురు యోహాన్లు వచ్చి, మీరేంటి ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్నారంటే, అప్పుడు అంటాడు, మేము మీకు భయపడాలా, దేవునికి భయపడాలా. అంటే జనాలకి భయపడి దాక్కున్న పేతురు జనాలను భయపెట్టే స్థితిలోకి వెళ్ళాడు. ఎలా అంటే ఆయన డిసైడ్ అయ్యాడు ఏమని, నీతి నిమిత్తం నేనేమవ్వాలనుకున్నాడంట? హింసింపబడాలి. నీతి నిమిత్తం ఏమవ్వాలంట? హింసింపబడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో మనం హింస పడుతున్నామా? అయితే ఇక్కడ చాలామంది అంటారు, మా అత్త నన్ను రోజు హింస పెట్టిద్దండి. ఆ హింసల గురించి కాదు ఇక్కడ చెప్పింది. నీ అత్త హింస గురించో, నీ అనారోగ్యం ఉన్న హింస గురించో, నీ పక్కింట్లో ఉన్న హింస గురించో, నీ ఆర్థిక లావాదేవీల హింస గురించి ఇక్కడ చెప్పట్లా. ఏ నిమిత్తం అంట? నీతి నిమిత్తం. ఈరోజు నీ సమస్యలకు నువ్వే హింస పొందుతావు, కానీ చెయ్యని పనికి కూడా నువ్వు హింస పొందుతున్నావా? చెయ్యని తప్పుకి కూడా నువ్వు హింస పొందుతున్నావా అనేది ఎప్పుడైనా పరిశీలన చేశారా? అయితే యేసుక్రీస్తు వారు అలా పొందారు. యేసుక్రీస్తు వారు అలా పొందారని ఆయనను చూసి వీళ్ళు కూడా పొందారు. యేసుక్రీస్తుని వీళ్ళు బాగా అబ్జర్వ్ చేశారా, చేయలేదా? చేశారు. కాబట్టే యేసుక్రీస్తు సిలువ వేస్తారా, వేసుకోండి అన్నారు. వీళ్ళు కూడా వేసుకోండి అన్నారు, చంపుకోండి అని చెప్పారు. దేశభక్తులు కూడా, మీరు కొంతమంది దేశభక్తుల చరిత్రను కూడా చూడండి. కాల్చుకుంటావా, కాల్చుకో, కానీ నా నినాదము ఒకటే అని అన్నారు. అలాగే యేసుక్రీస్తును కూడా వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. కాబట్టే యేసుక్రీస్తు శ్రమలో అనుభవించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళారు. వీళ్ళకి కూడా అర్థమైంది ఏమిటంటే, నేను కూడా దేవుని కుమారుడిని అవ్వాలంటే, నేను కూడా పరమందు సంతోషంగా ఉండాలంటే, ఈ భూమి మీద ఖచ్చితంగా నేనేం పొందాలంట? హింసలు పొందాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఈ చావుల్లో బాధాకరమైన చావు ఏదో మీరు చెప్పగలరా? ఒకసారి అందరికీ కనపడుతుందేమో చూడండి. సజీవంగా ఉన్నప్పుడు ఏం వలిచారంట? నిజంగా జంతువులను కూడా చంపేసే మటన్ అంటే చికెన్ మటన్ కొడుతూ ఉంటారు, కానీ బ్రతికి ఉన్నప్పుడు కొడతారా?
నిజంగా బత్తలోమై చర్మాన్ని ఒలుస్తూ ఉంటే ఎంత నొప్పి ఉంటుంది. నొప్పి ఉంటే అబ్బా వద్దులే కానీ అని అంటామా మనం? అనం. కానీ బత్తలోమైని బ్రతికి ఉన్నప్పుడే చర్మం ఒలిచారు కదా. ఈరోజు నిజంగా క్రీస్తునందు నువ్వు ఒక చిన్న నొప్పైనా పడుతున్నావా? నొప్పి పడగానే నొప్పి పడతాం, ఆ నొప్పిని మనం ఏం చేస్తాం? వ్యక్తపరిచి ఇంక నీతో ఏంటి వచ్చే, నీతో నేను రాను, మీ సంఘానికి ఒక దండం, మీకు ఒక దండం అని చెప్పేసి మనం ఏం చేస్తామంట? వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనకి మన జీవితంలో ఒక సమస్య వచ్చి ఎదురవుతుంది అంటే దేవునితో బలపడడానికి అది ఒక మార్గంగా ఎంచుకోండి, కానీ దేవుని పనిని వదిలి వెళ్ళడానికి అది ఒక మార్గంగా మీరు ఎంచుకోవద్దు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసే విషయం ఏమిటి అంటే, మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శ్రమలను తట్టుకునే క్రైస్తవులుగా వెదగాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకి చెప్పారు. దేవుని వాక్యం చేత నేను మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంతక పేతురు గ్రంథంలోకి వెళ్దాం. ఏం జరిగిందో అక్కడ మరలా విశ్లేషణ చేద్దాం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనానికి చదువుతాం. మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. అంటే క్రీస్తును అనుసరించే వాళ్ళు, క్రీస్తు శిష్యులైన వాళ్ళు, దేవుని కుమారులైన వాళ్ళు చెడ్డ పనులను చేసి బాధలు అనుభవించరు. ఏం చేసి అనుభవిస్తారంట? మంచి పనులు చేసి బాధలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే, పరుల జోలికి మనం పోకూడదు. పరుల జోలికి, పరుల విషయాల జోలికి మనం తలదూర్చి వాదోపవాదనలు మనం పెట్టుకోకూడదు. తర్వాత నరహంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా. నరహంతకుడు, దొంగ అయితే ఈ ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ దుర్మార్గుడు, పరుల జోలికి పోయేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి దుర్మార్గత అంటే ఏమిటి అంటే, నీతి న్యాయములుగా జీవించలేకపోవడం, ఎదుటి వాడిని సరైన విధముగా ప్రేమించలేకపోవడం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఎప్పుడు దుర్మార్గులం అవుతామంటే, నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని కంటే నీ పనులను నువ్వు ప్రేమిస్తే నువ్వు దుర్మార్గుడివే. ఈ ఆయుష్కాలం ఇచ్చిన దేవుని కంటే నీ జీవితంలో స్వలాభాలను ఆపేక్షించినట్లే నీలో ఒక గేహాజీ కనపడతాడు, నీలో ఒక ఆకాను కనపడతాడు, నీలో ఒక కయ్యోను. వాళ్ళమ్మో అంత పాపం చేశారని వాళ్ళని అనుకుంటాం, కానీ మనము కూడా ప్రార్థన జరుగుతున్నప్పుడు మన ఇళ్లల్లో కూర్చోవడము అనేది పెద్ద పాపం. నిజమంటారా అబద్ధం అంటారా? ఏంటో ఎవరు తల్లో పట్ల కొంచెం నిద్ర వస్తున్నట్టుంది, ఫ్యాన్లు ఆపుదామంటారా? ఓకే, కాదా? ఓకే, పెద్ద పాపం అంటారా కాదంటారా? సరే, ప్రశ్న కొంచెం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. ప్రార్థన 10ంటికి అని తెలిసి కూడా ఆలస్యంగా రావడం కూడా పెద్ద పాపము అని అంటారా కాదంటారా? కొంచెం సౌండ్ తగ్గినట్టుంది. పాపమేనా? నిజంగా ఇది పాపం అని తెలిసి కూడా మనం చేస్తున్నామంటే మనం ఎంత పాపిష్టులం. మనము అంటే నేను కూడా ఉన్నా, మిమ్మల్ని అనట్లా. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం మన జీవితంలో దుర్మార్గులుగా జీవించకూడదు. అంటే దేవునికి ఇష్టలు కావాలి అంటే ఖచ్చితంగా మనం హింసలను పొందాలి తెలియజేస్తూ తర్వాత చెప్తున్నాడు 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఒక్కోసారి కొంతమంది వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ప్రార్థనకి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకో చెప్పండి? ప్రశ్న అర్థమైందా మీకు? మనం ఉన్న ప్రాంతంలో మనం చర్చికి వెళ్ళడానికి ఇష్టపడం. ఎందుకని? చేసేవన్నీ తెలుస్తూ ఉంటాయి, అంతేనా? తెలిస్తే ఆ చర్చిలోకి వెళ్తే మళ్ళీ మనం కూర్చోలేం. నేను కూడా సేవకుడు కాకముందు ఇక్కడ బ్రతకడానికి అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ సేవకుడు అయ్యాక ఇక్కడ బ్రతకడం కొంచెం నాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మానవ మాతృలుగా మన నోరు అన్నీ కూడా ఎలా ఉండాలి? కంట్రోల్. అంటే ఎవరు చూడకపోతే ఎలాగైనా అరవచ్చు, చూస్తే బాధ అంతా కూడా చేసినందుకు కాదు చూసినందుకే. ఈరోజు సమాజం కూడా ఎలాగుంటుంది అంటే చేసినందుకు బాధపడరు, చేసిన వాళ్ళని ఎవరైనా చూసినందుకు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో తప్పు చేసి బాధింపబడ్డం కాదు, కానీ క్రైస్తవుడు అయినందుకు నువ్వేమవుతావంటే ఒక్కోసారి బాధింపబడతావు. ఒక్కోసారి కాదు, ఎక్కువ మార్లు బాధింపబడవచ్చు. ఆ బాధింపబడినా కూడా దానిని బట్టి దేవుడిని ఏం చేయాలంట?
మహిమపరచాలి. క్రీస్తు ప్రభువు వారు అన్యాయంగా శ్రమలు అనుభవించారు. మనము కూడా అన్యాయంగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నామా? ఆయన అన్యాయంగా శ్రమలు అనుభవించాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. ఈరోజు నీవు కూడా అన్యాయంగా శ్రమలు అనుభవించినప్పుడు నీవు కూడా ఏమవుతావంట? దేవుని కుమారుడు అవుతావు. కానీ మన జీవితంలో శ్రమలు అనుభవించడానికి మనము సిద్ధముగా లేము. మనము శ్రమలు అనుభవించడానికి సిద్ధముగా లేము అంటే మనము క్రైస్తవులం ఎప్పటికీ కూడా క్రీస్తును బట్టి శ్రమ అనుభవించలేని వాళ్ళు క్రైస్తవులు కాదు అని దీనిని బట్టి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఇప్పుడు చెప్పండి, సంతోషం కావాలి అంటే అందరు చేతులు ఎత్తారు కదా. నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే హింసను ఖచ్చితంగా ఏం చేయాలంట? పొందాలి. ఇప్పుడు క్రైస్తవులు ఏం కోరుకోవాలి? హింసను. దేనిని బట్టి? హింస పెట్టమన్నాడు కదా, నీ వెళ్ళిపోయే ప్రతి వాళ్ళని గిల్లి గిచ్చి కొట్టి తిట్టి, అది కాదు హింస. అంటే మనల్ని అలా ఎవరు చేసినా కూడా మనం మౌనంగా ఉండేవారుగా, దేవునికి అప్పచెప్పేవారుగా ఉండాలని దేవుని పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది మనకు బాగా అర్థం కావాలంటే లూకాసు వార్తను మనం ఒకసారి చూడాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము 22వ వచనంలో నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకైతే అర్థమవుతుంది. లూకాసు వార్త 6వ అధ్యాయంలో కొన్ని లక్షణాలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 22వ వచనం చదువుతూ ఉన్నాను. మనిషి కుమారుని నిమిత్తము అంటే యేసుక్రీస్తు నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరేంటంట? ధన్యులు. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి? క్రీస్తు నిమిత్తం ఎన్ని రకాలుగా మనం హింసింపబడతామంట? లెక్కేయండి. ద్వేషించి, వెలివేసి, నిందించి, తర్వాత మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. నిజంగా యేసుక్రీస్తు నిమిత్తం నేను మొన్నటిదాకా అయ్యో క్రీస్తు నిమిత్తం అంటే నాకు ఒకళ్ళు ఇల్లు ఇవ్వలేదు కదా, చాలా బాధపడ్డా. నేను ఇల్లు ఇవ్వకపోతే బాధపడితే ఈ వాక్యం చదివిన తర్వాత మనకు ఆనందం అనిపించింది. నిజంగా క్రీస్తు నిమిత్తం వాళ్ళు మాకు ఇవ్వలేదు, ద్వేషించారు కదా, ఒక రకంగా మనల్ని వెలివేశారు కదా, మనం సంతోషంగానే ఉండొచ్చు కదా అని అనిపించింది. ఇక్కడ ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే 5 లక్షణాలు. ఎలా అంటే 1 ద్వేషం, 2 వెలివేయడం, 3 నిందించడం, 4 మన మీద వాళ్ళు అబద్ధ దుష్ప్రచారము చేయడం, 5 మనల్ని ఏం చేయడం అంటే హింసించడం. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఇవన్నీ కూడా కొట్టివేయనప్పుడు అంటే మనల్ని హింసించినప్పుడు. అర్థమైందా? అంటే ఈ 5 రకాల బాధలను మనం ఎవరి కొరకు అనుభవించాలంట? అంటే క్రీస్తుతో ఉన్నప్పుడు మనలను ద్వేషించేవారు ఉన్నారు, మనలను నిందించేవారు ఉన్నారు, హింసించేవారు ఉన్నారు, మన మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, మనల్ని వెలివేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, క్రీస్తు నిమిత్తం మనల్ని ద్వేషించేవారు మనకి ప్రస్తుతం అయితే లేరు. ఎందుకు లేరు అంటే మనం క్రైస్తవులం కాదు కదా. క్రైస్తవులం అయితే ఏం చేస్తారు? మనల్ని ద్వేషించే ఒక సంఘము, ఒక గుంపులు మన చుట్టూ కూడా ఉంటూ ఉంటాయి. నేను మీకు అర్థం అవడానికి ఇంకొక విషయాన్ని బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మంచికలపూడి అనే ఒక ప్రాంతానికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళా. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వే వాక్యం చెప్పు నిలువ అన్నాడు. అన్న నీ వాయిస్ గట్టిగా ఉంటుంది అన్నాడు. నా వాయిస్ గట్టిగా ఉంటుంది అంటే నాకు అర్థం కాల. ప్రసంగం ప్రారంభమైన తర్వాత అవతల చర్చివాడు ప్రసంగం ప్రారంభించాడు. అంటే ఇప్పుడు వాళ్ళకన్నా గట్టిగా చెప్పగలిగిన వాళ్ళు కావాలి. దానికి నన్ను ఎంచుకున్నారు వాళ్ళు. అంటే మనం గట్టిగా అరవగలమని ఎవరికి అర్థమైంది? వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమై ఎవరిని కొట్టాలనుకుంటున్నారు వీళ్ళు? ఆ చర్చి మైకులు ఆపాలంటే అంటే కొంతమంది ప్రసంగికులు ఎలా ఉంటారంటే మీరు ఏమైనా చేసుకోండి, మేము చెప్పాల్సింది గట్టిగా చెప్పి వెళ్ళిపోతాం అనే వాళ్ళు ఉంటారు కదా. ఆ పాత్రలో నన్ను ఎంచుకున్నారు వాళ్ళు. ఎంచుకున్న తర్వాత నేను ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నువ్వు కాబట్టి ఇక్కడ సేవ చేస్తున్నావు, నేనైతే చేయను. ఆడు 10ంటికి ఆరాధన పెడితే నేను 12ంటికి పెడతా కానీ 10ంటికి పొరపాటున పెట్టనని చెప్పా. కాబట్టి ఈరోజు క్రీస్తు నిమిత్తము మనము ద్వేషింపబడ్డానికి ఇష్టపడుతున్నామా? ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మనము క్రీస్తు నిమిత్తము ద్వేషింపబడట్లేదు, క్రీస్తు నిమిత్తము నిందింపబడట్లేదు. ఎందుకు అంటే వాక్యానుసారంగా నడిస్తే కదా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా అమ్మో వీళ్ళు ఏదైనా ప్రార్థన వస్తే అందరూ గుంపు కట్టుకుని సెలవు పెడతారని మీ యజమాని మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టాడా?
ఆయనకి అవకాశం మీరు ఇవ్వాల. ఎందుకని? మీరు సెలవు పెట్టరుగా. ఎందుకంటే మీరు జ్ఞానవంతులు. సెలవు పెట్టే వాళ్ళందరూ కూడా వేరు. ఒక్కోసారి కొంతమంది ఉద్యోగాలు లేనప్పుడు క్రమంగా ప్రార్థనకు వస్తారు. ఉద్యోగం రాగానే భక్తి అంతా ఎలా మాయమైపోయిందో తెలియదు. అప్పటిదాకేమో భక్తి పరులా కనపడతారు, అప్పుడు తర్వాత భక్తి పోయింది. కానీ ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన భక్తిని స్థాపించగలుగుతున్నామా లేదా? నువ్వు నీ భక్తిని స్థాపించగలిగితే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వెళ్ళొద్దనే వాళ్ళు ఉంటారు, వెళ్ళొద్దని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అరిసేవాళ్ళు. అది ఏ రకంగా సమస్య వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఆ సమస్య మనకి రావడం మన మేలు కొరకే. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో అనేకుల చేత ద్వేషింపబడ్డాడు. ఎలా అంటే, పరిసయ్యులు శాస్త్రులు ఏంటో మేము చెప్పేది ఎవడో వినట్లా, ఆయన చెప్పింది అందరూ వింటున్నారని పరిసయ్యులు శాస్త్రులు ఎవరి మీద ద్వేషింపబడ్డారు? యేసుక్రీస్తుని ద్వేషించారు. తర్వాత అలాగే మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే వెలివేయాలనుకున్నారు. ఎందుకు వెలివేయాలనుకుంటున్నారంటే, నేను దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నారు. ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు దేవుని కుమారుడువా అని నిన్ను వెలివేయాలి, నిన్ను కొట్టాలి, నిన్ను చంపాలి అని వీళ్ళందరూ కూడా ఒకటయ్యారు. చూడండి, దేవుడేమో మంచిని బట్టి ఒకటవ్వమంటుంటే వీళ్ళందరూ కూడా చెడుని బట్టి ఒకటవుతూ ఉన్నారు. ఒక్కోసారి సువార్త ప్రకటించుకోండి అని క్రీస్తు సంఘంలో మనందరం కూర్చుంటే సువార్త కాదు, రకరకాల ముచ్చట్లు వేస్తూ ఉంటాం. ఎంతో కాలం నుంచి మనం కలుస్తూ ఉంటాం. కానీ నాకు తెలిసి మీ జీవితాలు కళ్ళు మూసుకుని ఆలోచించేయండి, ఎన్నడైనా నా సహోదరుడితో గంట మాట్లాడిన పాపం ఉందా? సువార్త గంట సేపైనా చెప్పిన పాపం ఉందా? కానీ పక్కన వాళ్ళ గురించి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి, జరిగిన సమస్యల గురించి చర్చించుకోమంటే సాగదీసి చెప్తాం. దాంట్లో కల్పితాలు కూడా ఉంటాయి. మళ్ళా దాంట్లో ఏముంటాయి? కల్పితాలు కూడా ఉంటాయి. కానీ ఈరోజు మన జీవితంలో దేనిని బట్టి ద్వేషింపబడాలంటే సువార్తను బట్టి ద్వేషింపబడాలి. సువార్తను మనము డిస్కస్ చేసుకోవాలి. సంఘం ఎందుకు ఎదగదు అంటే, ఈ సంఘాలు ఎప్పుడు ఎదగో. ఒక సంఘం ఎదగట్లేదు అంటే దానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు కాదు. ఇది నిజమా అబద్ధమా? మీరు ఎప్పుడైనా కూడా కొన్ని షాపింగ్ మాల్స్, మీ కళ్ళ ముందు పుట్టు పెరిగిన షాపింగ్ మాల్స్ ఏమైనా ఉన్నాయా? పీవీపీ అనేది మీకు తెలుసా? ఇంతకుముందు అది ఖాళీ స్థలం, అక్కడ ఇప్పుడు ఏం కట్టారు? అంత పెద్దగా ఉంది కదా. అది మెయింటైన్ అవ్వాలంటే ఎంతమంది పనులు కావాలి? పనులు ఎవరు కాకుండా ఓనరు, టికెట్లు ఇచ్చేవాడు, వాచ్మెన్ అందరూ ఒక్కడే అయితే పని అయ్యిద్దా? అవదు. ఎందుకు అవ్వదు? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? అవదు. దేవుడిచ్చిన పనిని వద్దంటాం, మళ్ళీ భౌతికంగా ధనాన్ని ఇచ్చే పనులకు మాత్రం మనం ఏం చేస్తాం? ఉద్యోగం వస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ మనకు అర్థం కాని నీతి ఏమిటంటే, ఒక షాపింగ్ మాల్ అనేది డెవలప్ అవ్వాలంటే టికెట్ కౌంటర్ ఉండాలి, వాచ్మెన్ ఉండాలి, యాజమాన్యం ఉండాలి, స్లీపర్స్ ఉండాలి, అంటే స్వీపర్స్ ఉండాలి. ఇలా అన్ని రకాల ఉద్యోగాలు అక్కడ సరిగ్గా ఉన్నప్పుడే, దాని మెయింటెనెన్స్ సరిగా జరిగినప్పుడే ఆ షాపింగ్ మాల్కి మంచి పేరు ఉంటుంది. నిజమా కాదా? ఈరోజు సంఘము కూడా ఎదగాలి అంటే, గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే షాపింగ్ మాల్లో అన్ని పనులను మోయడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. నిజమా కాదా? కానీ సంఘములో అలా ఉన్నారా? ప్రతి పనిలో పాత్ర ఉందా? ఆశ్చర్యంగా మీకు ఏమైనా అనిపిస్తుందా? పాటలు ఒకళ్ళే పాడాలి, ప్రార్థన ఒకళ్ళే చేయాలి, వాక్యం ఒకళ్ళే చెప్పాలి. మరి ఎప్పటి నుంచో వస్తూ ఉంటాయి. ఇవేమైనా వచ్చా అంటే, మీరు నడిపించండి అంటే, మీకు ఎప్పుడు ఒక ప్రశ్న రాలేదు, ఎప్పుడు ఈయనే పాడుతున్నాడు, ఎవరికి మైక్ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారేమో. ఒకళ్ళు పాడితే ఒక రాగంలో వెళ్ళిద్ది అని పాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మనము మన జీవితంలో సంఘాలు ఎదగట్లేదు అంటే దానికి గల కారణము, ఆ సంఘము కొరకు కష్టపడేవాళ్ళు లేరు, ఆ సంఘము కొరకు హింసపడేవాళ్ళు లేరు. అయితే హింస లేని చోటుని ఎత్తుక్కుంటాం, కానీ హింస ఉన్న చోటుని జయించాలనేది ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ ఉండదు. ప్రశాంతమైన సంఘంలోకి వెళ్ళిపోతాం, కానీ ఈ గలిబిడి గందరగోళంగా ఉన్న సంఘాల్లో ఎందుకని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటి అంటే, ఎక్కడైతే గలిబిడి ఉంటుందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో అక్కడ నీ వంతుగా నువ్వు వెళ్ళి ఆ పనిని ఏం చేయాలంట? బాధ్యత తీసుకుని. బాధ్యత అంటే 4 వారాల్లో 1 వారం కనపడడం బాధ్యత, అలా కాదు. బాధ్యత అంటే ఈరోజు నిజంగా బాధ్యత కలిగిన క్రైస్తవులకి మాత్రమే ఏమొస్తాయంటే హింసలు వస్తాయి. ఆ హింసలు వచ్చిన వాళ్ళే ఏమవుతారంటే క్రైస్తవులు
అవుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అది మనిషి కుమారుని బట్టి మనం పడాలి. అయితే ఇక్కడ మనం ద్వేషించడం చూసాం, వెలివేయడం చూసాం, చెడ్డ పేరు సంపాదించుకున్నారు యేసుక్రీస్తుకున్న చెడ్డ పేర్లు చెప్పండి. సరే, చెడ్డ పేరు వద్దు కానీ మంచి పేర్లు చెప్పండి ముందు. దావీదు కుమారుడు, లోక రక్షకుడు, ఇమ్మానేలు. సరే, ఇప్పుడు చెడ్డ పేర్లు చెప్పండి. దెయ్యాలకు అధిపతి ఎవరు? తిండిబోతు ఎవరు? త్రాగుబోతు ఎవరు? బెల్జబూలు ఎవరు? కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు సంపాదించుకున్న చెడ్డ పేర్లు. అవి అనింది ఎవరో తెలుసా? యూదులే, వాక్యాన్ని ప్రకటించిన యూదులే. ఇంతకు 22వ కీర్తన మీరు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు గురించిన పాత్ర అక్కడ చెప్తున్నాడు. ఆయన ఎంతగానో నిందించబడ్డాడు, హింసింపబడ్డాడు. తర్వాత వీళ్ళు ద్వేషించిన వాళ్ళు వెలివేయాలని, చెడ్డ పేరును చేయాలని ఆయనను చివరికి ఎక్కడ దాకా తీసుకొచ్చారంట? కొట్టేదాకా తెచ్చారు. కొట్టారా లేదా అంటే కొట్టారు. ఈరోజు దేవుడిని బట్టి మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? కొడితే నువ్వు నన్ను కొడతావా, మా వర్గం వాళ్ళందరూ వస్తారంటారు. ఈరోజు దేవుణ్ణి బట్టి మనం అలా లేం. అయితే ఇది బాధపడవలసిన విషయం. ఎందుకు అంటే క్రీస్తుని బట్టి మనం అలా తయారు చేయలేకపోతే, అలా మనం సిద్ధంగా లేకపోతే, నీతి నిమిత్తం మనం హింసింపబడకపోతే మనం ఎప్పటికీ కూడా, ఇందాక చెప్పే కదా, సంతోషం అంటే ఏంటంట? సంతృప్తి అంటే ఏంటంట? ఆనందం. అంటే హింసింపబడితేనే మనం ఆనందంగా ఉండగలం. మనం ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నాము అంటే లోకములో ఉన్న కంటికి కనబడే వాటిలోనే ఆనందాన్ని ఎతుకుతున్నాం. కంటికి కనపడింది కూడా ఒక ఆనందం ఉంది. అది ఎక్కడ ఉందంటే హింసలో ఉంది. కాబట్టి హింసలో ఆనందాన్ని వెతికే ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుందో తెలుసా? సంతృప్తి ఉంటుంది. ఈరోజు నాకు సంతృప్తి లేదు అన్న వాళ్ళు ఉంటారు, నిజమే. ఎందుకు అంటే వాళ్ళు ఆ సంతృప్తిని క్రీస్తులో ఎక్కడ ఎతికారు? వాళ్ళు లోకల్లో వెతికారు. లోకల్లో దేవుడు బట్టి కాకుండా లోకల్లో నువ్వు ఎతికితే ఆ సంతృప్తి నీ జీవితంలో ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా దొరకదు. తిరిగి నీకు బాధే దొరికింది. ఒక పాట ఉంటుంది, ఎంత మంచి దేవుడు యేసయ్య, జగమంతా ఎతికాను, జనులందరిని అడిగాను, చివరికదే నీలోనే ఏం కనుగొన్నారు? సంతోషం ఎక్కడ ఉన్నది? సమాధానం ఎక్కడ నాకు దొరికాను. బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, చివరికి అది నీలోనే. అంటే కనుక్కుంటే, పాడితే రాదు, ఏమైతే వచ్చింది? అది ఫీల్ అయ్యి ఆచరించితే వచ్చింది. ఫీల్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? మొన్నే నేను శుక్రవారం చెప్పా, ప్రేమ ఫీల్ అయితే కాదు, నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను. పెళ్ళప్పుడు కూడా 7 అడుగులు, తలంబరాలు, ఇవన్నీ రకరకాల పనులు ఉంటూ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఒక నిర్ణయం. ఇంకా గుడ్డిదో, మెల్లదో, పొట్టిదో, పొడుగుదో, నల్లదో, సరే ఆడోళ్ళు కాదు, ఇతనైనా ఉద్యోగం ఉన్నోడో, లేనోడో, తిక్కలోడో, మంచోడో, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలంట? నేను నిన్ను ప్రేమిస్తా అని అంటాం కానీ ప్రేమిస్తామా? ప్రేమించం. మనుషులు ఎప్పుడు దొంగ ప్రేమలే. నిజమా అబద్ధమా? కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే ఒక నిర్ణయం తీసుకునేది. నిర్ణయం, నా జీవితంలో నేను నువ్వు ఎలా ఉన్నా కూడా ఈ పనిని నేను కొనసాగిస్తా. ఆ నిర్ణయం తీసుకోవాలి. నేను ఎలా ఉన్నా కూడా దేవుని సువార్తను ప్రకటిస్తా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా నిద్రపోకుండా వాక్యం వింట. ఈ నిర్ణయమైనా తీసుకోగలరా మీరు? ఈ నిర్ణయమైనా? ఈరోజు నిజంగా మనం నిర్ణయం తీసుకోకపోవడం వల్లే మనకేమవుతున్నాయంటే తప్పులు. ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తాను మీకు. హవ్వ ఒకవేళ గట్టిగా నిర్ణయం తీసుకుని, ఎవడొచ్చి చెప్పినా నేను ఆ పండుని తినను అని నిర్ణయం తీసుకుంటే జరిగేదా? ఎవరైనా మోసపుచ్చేవాళ్ళ? అంటే మనం నిర్ణయం తీసుకోకపోవడం వల్లే మనకేం జరుగుతుంది అంటే మన జీవితంలో మనల్ని ఒకళ్ళు వచ్చి మోసం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే క్రీస్తును బట్టి ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. క్రీస్తును బట్టి ఖచ్చితంగా కొన్ని భారాలు అనుభవించాలి, కొన్ని ఇబ్బందులు అనుభవించాలి, కానీ క్రీస్తును వదలబాకండి. క్రీస్తు అలాగే వదలలేదు కాబట్టి బాధలు అనుభవించినప్పటికీ కూడా పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నారు. శిష్యులు కూడా బాధలు అనుభవించి ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఖచ్చితంగా పరలోకానికి చేరతారు. ఈరోజు మీరు కూడా బాధలు అనుభవిస్తేనే ఎక్కడికి చేరతారంట? పరలోకానికి చేరతారు. కాబట్టి ఇప్పుడు బాధలు ఎంతమందికి కావాలంటే, ఇప్పుడైనా చేతులు ఎత్తగలరా మీరు అందరూ? బాధలు అందరికి కావాలా లేదా?
అందరూ అనుభవించాలి. నిజంగా చెప్తున్నాం కానీ అనుభవించేపాటికి వచ్చి అబ్బా వీడితో మనకెందుకు తలనొప్పి అని అనుకున్నారు లేరా? మీరు ఒక్కోసారి మన కుటుంబ సభ్యులే ప్రార్థనకి రాదు, చెప్పినా వాళ్ళు వినరండి అని అంటారు. ఎందుకు వినరు చెప్పనా? మనం చెప్పానుకో ముందు నువ్వు మారరా అంటారు. ఎవరిని మారమంటారు? మనం సరైన వాళ్ళం కాదుగా. మనం సరైన వాళ్ళం అయ్యానుకో, మనం సరైన కొడుకుగా, సరైన తండ్రిగా, సరైన భర్తగా మనం ఉన్నాం అనుకో, అది వింటారు. అంతేనా? మనం సరైన వాళ్ళు కాకపోతే వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళు వినరు. మరి నా మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ దేవుని క్రీస్తు మాటలు శిష్యులకు బాగా అర్థమయ్యాయి కాబట్టి ప్రాణాలు సైతం ఇచ్చారు. ఈరోజు శరీర సైతం కూడా అయ్యో కుర్చీ నల్లగా ఉన్నట్టుంది, అనీలే వచ్చి తొడవాలా, మేము బయటికి వెళ్ళి కడుగుతాం అన్నవాళ్ళు ఉంటారా? ఉన్నవాళ్ళు కూడా ఉంటారులేండి, కొంతమంది ఉంటారు, కానీ అందరూ ఉంటారా అనేది నా ప్రశ్న. ఈరోజు నేనేం చెప్తున్నానంటే క్రీస్తు కొరకు మీరు పని చేయండి, ఇంకంతే. ఆ పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? హింసలు వస్తాయి. ఎవరో ఒక్కోసారి ఆశ్చర్యకరమైన ఇంకొక సంగతి చెప్తా. సేవకుడు కూడా హింసిస్తాడు మిమ్మల్ని. సేవకుడు కూడా సంఘాన్ని ఒక్కోసారి ఏం చేస్తాడంట? హింసిస్తాడు. తెలిసి తెలియని మాటలు కోపంతో అనొచ్చు, కానీ దాన్ని మీరు తట్టుకోండి. కానీ నన్ను అంత మాట అన్నాడా, నన్ను చారులో కరేపాకులా తీసి పడేశాడా అని మీరు అనుకుంటే కాదు. హింస పొందితేనే మనం బలపరచబడతాం. కానీ మీరు హింస పడడానికి సిద్ధంగా లేరేమో అని నేను అనుకుంటున్నా. ఏమంటారు? ఉన్నారా? ఓకే. కాబట్టి ఎంత హింస పడతారో ఈ నెల 27వ తారీఖు ప్రార్థన జరిగిద్ది, నేను చూస్తాను. మీరు ఎంతమంది హింస పడడానికి సిద్ధంగా ఉన్నారో, మీరు ఎంతమంది ప్రార్థనల కోసం నేను ఒకటి చెప్తున్నాను. కాబట్టి దేవుని చిత్తం అయితే మన అందరం కూడా 23వ వచనం చెప్తున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం. సమయం ఇంకా అవ్వలా, నా సమయం 4 నిమిషాలు ఉంది. 23వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమందు మీరు సంతోషించి, చూడండి, సంతోషించి ఏం చేయాలంట? గంతులు వేయాలి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండను. అంటే ఇక్కడ పొందుతున్న ప్రతి హింసకి ప్రతిఫలం ఎక్కడొచ్చిద్దంట? భూమి మీద రాదు. దయచేసి భూమి మీద ఆశించద్దు కూడా. భూమి మీద మీరు ఏం చేయొద్దంట? ఆశించద్దు. ఎక్కడొచ్చిద్దంట? పరలోకంలో వస్తుంది. పరలోకంలో ఖచ్చితంగా 100 ప్రతిఫలం వస్తూ ఉంది. కాబట్టి తర్వాత చెప్తున్నాడు, వారి పితరుల ప్రవక్తలను అదే విధముగా. చూడండి, పితరులు అలాగే హింసింపబడ్డారు, ప్రవక్తలు అలాగే హింసింపబడ్డారు, యేసుక్రీస్తు అలాగే హింసింపబడ్డాడు, శిష్యులు అలాగే హింసింపబడ్డారు. ఈరోజు క్రీస్తును అనుసరించేవాడు అయితే నీవు కూడా ఏమవుతావంట? హింసింపబడతావు. కాబట్టి ఇది వింటే ఎవరైనా మైక్లో కొన్ని హింసింపబడాలి అని ఆ మాట వినపడి ఇవన్నీ వినపడకపోతే వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. ఏంటి హింసింపబడమని వాక్యం చెప్తున్నారు అనుకుంటారు. ఒక్కోసారి బ్రెడ్ జామ్ ఇచ్చాము కూడా ఇంకోసారి రాదు మన దగ్గరికి, పక్కనే వింటూ ఉండి వీళ్ళ దగ్గరికి వస్తే హింసలు వస్తాయి అనుకుంటా మేమేమో ఆశీర్వాదాల కోసం ఇస్తున్నాము. అంతే. నా లడ్డు బూంది ఎందుకు ఇస్తారు? నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రార్థనకి రాని వాళ్ళు ఇచ్చే లడ్డు బూంది మనకు అవసరమా? ఏంటో కొంతమందే ఊపుతున్నారు. అవసరమా? అవసరం లేదు. అసలు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే నేను మొన్న ఒక ఆయనకి చెప్పా, భోజనాలు పెడితే సరిగా పెట్టు, లేకపోతే పెట్టడం మానే. నువ్వేదో వేసే 2 కోడి ముక్కల జాయింట్ల కోసం మేమేమీ రావట్లా అని చెప్పా. కొంతమంది ఈరోజు ఏదో భోజనానికి వాసిపోయిన వాళ్ళగా, లడ్డూ బూదికి వాసిపోయిన వాళ్ళ చేత్తు జనాలు కూడా అలాగే చేస్తారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒక 10 మందికి అన్నం తెచ్చాము, 20 మంది వచ్చారు, వాలంటరీగా నాకు వద్దులే అని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పండి, ఉన్నారా? ఇప్పుడు సర్దుకుందాం అనుకుంటారా? అనుకోరు. సర్దుకునే క్రైస్తవులు కావాలి, హింసపడే క్రైస్తవులు కావాలి, పని చేసే క్రైస్తవులు కావాలి, తట్టుకునే క్రైస్తవులు కూడా కావాలని మీ సేవకుడుగా నేను అడగట్లా. నేను రేపు ఉంటానో పోతానో నాకే తెలియదు. ఇది ఎవరు అడుగుతున్నారంటే, ప్రభువు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. తన శిష్యులు దానిని విని దానిని ఏం చేశారంట? ఆచరించారు. కాబట్టి క్రైస్తవులుగా మీరు కూడా ఆచరించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఖచ్చితంగా దీవిస్తాడని తెలియజేస్తూ పార్ట్ 2 సాయంత్రం చెప్పుకుందాం. కాబట్టి మీరు హింస పొందాలి అంటే సాయంత్రం కూడా వచ్చి ఆ పార్ట్ 2ను కూడా వినాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. ఇది ఎంత హింస అంటే, సాయంత్రం కూడా స్వేచ్ఛ లేదు. ఏదో రాక ఒక సెలవు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఆదివారం పొద్దున్న ఎలాగో వాయిస్తున్నారు 2 గంటలు, సాయంత్రం కూడానా? అవును, అది హింసే. నా హింస అది. మీరు వచ్చి వినండి. కాబట్టి ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ